హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణ స్టేట్‌లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి ద్వారా మన వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టా పాస్‌బుక్ మిస్ అయితే అది ఏ విధంగా ఆన్‌లైన్ ద్వారా మనం బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని లాస్ట్ వరకు చూసి మీరే సెల్ఫ్‌గా మీ మొబైల్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇదిగో ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యాక్చువల్గానైతే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే క్యాప్స్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే లాగిన్ అయిపోతుంది. సో మరి మనకి అసలు డీటెయిల్స్ లేవు కదా అని అంటే కనుక ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంది కదా తెల్లగా. ఓకే, సో దాని మీద క్లిక్ చేస్తే మనము కొన్ని అడిగిన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ అయితే మనకు ఉండాలి దీనికి. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబరు ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అనాలి. మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ వచ్చిన దాన్ని అక్కడ ఎంట్రీ చేసేసి క్యాప్స్ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ అండ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ భూభారత్లో ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే సిటిజన్ అకౌంట్ క్రియేట్ అయితే అయిపోతుంది. సో దేనికన్నా మనం చేయాలన్నా కూడా భూభారత్కి సంబంధించి మనకు ఒక సిటిజన్ లాగిన్ ఉండాలి. ఓకే, సో మళ్ళీ ఇది పేజీకి వచ్చేసి మళ్ళీ సిటిజన్ మీద క్లిక్ చేసి ఇందాక ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్, మీరు సెట్ చేసుకున్న ఒక పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇందాక ముందు పేజ్ సెక్షన్లో పాస్వర్డ్ అనేది మనం ఒక క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది క్రియేట్ చేసుకొని మీకు వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతుంది. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే ఓపికతో. ఓకే, సో ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్లీ ఓటీపీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒకసారి చదువుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్, నాలా కన్వర్షన్స్, మార్కెట్ వాల్యూ, ఓకే, సో పీపీలు అన్నీ ఉంటాయి. సరే, ఇక్కడ మనకు పేరు ఉంది కదా, ఇక్కడ ఈ పేరులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్స్ అని ఉంది కదా, అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళి కూడా మనకు చాలా ఆప్షన్స్ చూసుకోవచ్చు మనం. ఓకేనా, కాకపోతే మనకు పాస్బుక్ ఇక్కడ చూస్తారు ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫర్ డూప్లికేట్ పీపీబీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అండ్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీని మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ బై సిటిజను అండ్ పేమెంట్ చేయాలి తర్వాత అనేది ఇక్కడ ఒక 4 స్టెప్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇందుకొరకు మనకు పీపీబీ నెంబర్, పట్ట పాస్బుక్ నెంబర్ అయితే కావాలి. ఓకేనా, సో మీకు దీనిలో ఎటువంటి డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆఫ్కోర్స్ మీకు కామెంట్ రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ప్రొసీడ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ పీపీబీ ఉంది కదా, సో పట్ట పాస్బుక్ నెంబర్ అక్కడ మనం రాయాలి, ఎంట్రీ చేసేసి ఫెచ్ అనాలి. సో జాగ్రత్తగా చూసుకోండి మరి మీదేనా కాదా అనేది. సో ఎంట్రీ చేసేసి ఫెచ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఆధార్ యొక్క ఫస్ట్ 4 డిజిట్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఓకే, యువర్ డిజిట్స్ 4 డిజిట్స్. ఓకే, ఆధార్కి సంబంధించి 4 డిజిట్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంట్రీ చేసేసి ఫెచ్ డీటెయిల్స్ అనాలి. సో ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. సో ఆ పట్ట పాస్బుక్ దారి యొక్క డీటెయిల్స్ ఇవేనా కాదా అని అంటుంది. సో ఇక్కడ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే మీకు బుక్ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళకి పోస్ట్ మ్యాన్ మీకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అంటుంది. ఏం లేదు, చాలా సింపుల్. మనకు ఈ పాస్బుక్ ఇంటికి చేరే అడ్రస్ అయితే నీట్గా పర్మనెంట్ అడ్రస్ అయితే రాయండి. ఓకేనా, సో స్టేట్ కానీ, డిస్టిక్ కానీ, విలేజ్ కానీ, లోకాలిటీ కానీ, మండల్ కానీ, మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, అండ్ పిన్ కోడ్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి చూసి. సో తర్వాత దీనికి మనం ఒక 300 రూపీస్ అయితే కట్టాలి, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. ఓకే, చూసుకోండి. సో అప్పుడప్పుడు ఈ అమౌంట్ హెచ్చు తగ్గులయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది గవర్నమెంట్ ఇష్టం కాబట్టి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సార్ యూ షూర్ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్. సో ఓకే మీద క్లిక్ చేయండి, మనకు పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. అండ్ దానికంటే ముందు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి చూసుకోమని అంటుంది. ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి చూసుకున్న తర్వాత వాటికి టిక్ మార్క్ చేయాలి. అవసరమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకోండి, క్లిక్ హియర్ అనేది ఉంది కదా,
సో అది చదువుకున్న తర్వాత మీకు మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చిన్న ప్రాసెసే, కానీ ఇక్కడనే చాలామంది తప్పు చేస్తున్నారు. కాబట్టి నేను స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ సెక్షన్కి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే ఆప్షన్ లేదండి. ప్రజెంట్ అయితే డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఎస్బీఐ బ్రాంచ్ పేమెంట్స్కి సంబంధించి 3 రకాల ఆప్షన్స్ ద్వారానే చేయవచ్చు. సో ముందు డెబిట్ కార్డ్ ఇస్తే మనం చెప్పలేం. ఓకే, సో నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నా నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ కూడా సెలెక్షన్ చేసుకున్నాను. ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయిన వచ్చింది. ఇక్కడ మీకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఆటోమేటిక్గా అది ఈ పేజ్ భూభారత్కి రీడైరెక్ట్ అయిపోతుంది. కొందరు తెలియక అది చేస్తున్నారు. ఓకే, సో మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసి ఇందాక మనము ఇచ్చినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇచ్చేసి లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మన పేరు మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాష్ బోర్డ్ అని కనబడుతుంది. ఓకేనా, సో ఇందాక అప్లికెంట్ మీద క్లిక్ చేస్తే వచ్చేసింది. కాకపోతే ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ పెండింగ్ ఫర్ సబ్మిషన్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ నుంచి కూడా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్ ఫర్ సబ్మిషన్ ఉంది కదా, జాగ్రత్త చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఆ సబ్మిషన్ చేయకుండా మీకు కాపీ అనేది ప్రింటింగ్కి రాదండి. సో ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ అమౌంట్ కట్టినాము. ఈ సబ్మిట్ అనే బటన్ కనబడుతుంది. సో జనరేట్ ఏం కొట్టద్దు, జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మళ్ళీ సేమ్ ఇదే పేజీకి రండి. మీకు ఇక్కడ చూడండి స్టేటస్ ఏం కనబడుతుంది, సెంట్ ఫర్ ప్రింటింగ్ కనబడుతుంది. ఇందాక వేరే కనబడింది ఆ విధంగా. సో మళ్ళీ ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పక్కన డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనం కట్టినటువంటి రిసిప్ట్ తాలూకు సంబంధించిన రిసిప్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మీరు దగ్గర పెట్టుకోండి. అండ్ ప్రతిసారి కూడా మీరు లాగిన్ అయ్యి స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండండి. అఫ్కోర్స్ మీ పోస్ట్ మ్యాన్ కూడా మీరు అప్పుడప్పుడు మధ్యలో ఫోన్ చేయండి, లేకపోతే వెళ్ళి అడగండి. ఈ విధంగా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి ద్వారా పాస్బుక్ మిస్ అయితే బుక్ చేసుకునే పద్ధతి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.